ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకొక రగడతా మారుతున్న నేపథ్యం. ఏ అంశమైనా సరే అది వివాదాల వైపే దారితీస్తుంది. ఒక గూగుల్ సెంటర్కి సంబంధించిన అంశమైనా, లేకపోతే ఏదైనా క్రైమ్కి సంబంధించిన అంశమైనా అది కులాల వైపు, మతాల వైపు, అలాగే రాజకీయ పరంగా రచ్చరేపుతున్న నేపథ్యం. అసలు ఏంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో? ఎందుకు ఈ అంశం ఇప్పుడు మాట్లాడుతున్నానంటే, కందుకూరు అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత 3-4 రోజుల నుంచి పెద్ద ఎత్తున చర్చగా మారుతున్న నేపథ్యం. సరే, అక్కడ వాస్తవాలు ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు. అసలు కందుకూరు ఇన్సిడెంట్ ఒక వ్యక్తిని అతి కిరాతకంగా చంపడం అన్నది ఎవ్వరూ కూడా దాని మీద ఎవరు సపోర్ట్ చేయరు. కానీ అంశాన్ని ఎటువైపు డ్రైవ్ చేస్తున్నారు, కావాలని చేస్తున్నారా, లేకపోతే కడుపు రగిలిపోతుందా, ఇలాంటి అంశాలన్నీ కూడా ఈరోజు మనతో పాటుగా పంచుకోవడానికి ఎక్స్క్లూజివ్గా వివి లక్ష్మీనారాయణ గారు, మాజీ జేడీ, మనతో పాటుగా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే వర్మ గారు. సార్, చూస్తున్నాం గత 3-4 రోజులు బట్టి కందుకూరు అంశం అతి కిరాతకంగా కారుతో ఒక వ్యక్తిని గుద్ది చంపడమే కాకుండా వాళ్ళిద్దరు బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు. సరే, ప్రాణాపాయం లేకపోయినప్పటికీ కూడా జీవత్వంలా ఉన్నారు అని, ఇది కులాల వైపు టర్న్ చేస్తున్నారని చెప్పి ప్రభుత్వం సీరియస్గా ఉంది. కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద పూర్తి రిపోర్టు ఓఎస్టీతో తెప్పించుకోండి, అనిత గారికి కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఎలాంటి వారున్నా సరే ఉపేక్షించొద్దు, వాళ్ళని కఠినంగా శిక్షించే విధంగా యాక్షన్లు తీసుకోవాలి, బాధిత కుటుంబాన్ని ఆదుకోమని చెప్పే విధంగా ఆయన ఆర్డర్స్ ఇచ్చినట్లుగా. అసలు ఈ అంశాన్ని ఎలా చూడాలి సార్? యాక్చువల్గా ఎప్పుడు కూడా ఒక నేరాన్ని ఒక నేరంగా చూడాలి. నేరం యొక్క తీవ్రతను బట్టి దాని యొక్క ఇన్వెస్టిగేషన్, ఆ తర్వాత సాక్ష్యాధారాలను కలెక్ట్ చేయడం, తర్వాత నేరస్తులకి అంటే నిందితులకి శిక్ష పడేటట్టు చేయడం, ఇది బేసిక్ గా ఒక నేరం గురించి మనం ఆలోచించాల్సిన విషయం. ఒక నేరం గురించి ముఖ్యమంత్రి స్థాయి వరకు వెళ్లాల్సిన అవసరం ఏముందని నేను ప్రశ్నిస్తాను. ఒక పోలీస్ స్టేషన్లు ఎందుకు పెట్టాం మనం? సీనియర్ ఆఫీసర్లు ఎందుకున్నాం మనం? అంటే మీ ప్రాంతాల్లో జరిగే నేరాలను త్వరగా రిజిస్టర్ చేసి దాని మీద ఇన్వెస్టిగేట్ చేసి నిందితులను పట్టుకొని వాళ్ళను త్వరగా కోర్టులకు తీసుకువెళ్ళి ఈ నేరంలో త్వరగా శిక్ష పడేటట్టుగా చేయాల్సిన బాధ్యత పోలీసు. కానీ దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే ప్రతి విషయం కూడా పొలిటికల్ గా మారిపోతుంది ఈ మధ్య మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే. అంటే ముఖ్యంగా క్రైమ్, ఎక్కడ క్రైమ్ జరిగినా కూడా దానిలో 2 పార్టీలు ఉండడం, ఆ తర్వాత పొలిటికల్ పార్టీలు దాంట్లోకి రావడం, ఇవన్నీ కూడా దురదృష్టకరమైన పరిణామాలు. మీరు ఏదైతే ఉపోద్ఘాతంలో చెప్పారో, ఆ క్రైమ్ ఏదైతే కందుకూరులో జరిగిందని చెప్పారో అది అత్యంత హేయమైన నీచమైన క్రైమ్. అంటే ఒకరిద్దరు, ఐ థింక్ వారిద్దరు మిత్రులు అనుకుంటాను, నేను పేపర్లో చదివిన దాన్ని బట్టి మిత్రులే ఇంటి దగ్గర తగాదాల వల్ల ఈ ఎవరైతే చనిపోయారో ఆ వ్యక్తి వాళ్ళ సోదరులు కలిసి ఈ నిందితుడి ఇంటికి వెళ్ళి అతన్ని హెచ్చరించడం జరిగిందని విన్నాను నేను. ఆ తర్వాత వీరు ముగ్గురు మోటార్ సైకిల్లో వెళుతుండగా అతను ఫార్చునర్ కారులో వచ్చి ఆ మోటార్ సైకిల్కి ఢీకొట్టి, ఆ తర్వాత ఆ కారుని సినిమాల్లో ఎలా చూపిస్తారో ఆ విధంగా వారి మీదకి తీసుకువెళ్ళి ఆ వ్యక్తి మరణానికి కారణం అవ్వడం, తర్వాత వాళ్ళిద్దరు సోదరులు ఎవరైతే ఉన్నారో వారిని హాస్పిటల్కి చేయడం అన్నది అక్కడ జరిగిన క్రైమ్. సో ఇట్ ఇస్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ మర్డర్. సో వెంటనే ఇన్వెస్టిగేషన్ అంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఐ థింక్ అందులో మెయిన్ ఆయన ప్రసాద్ అనుకుంటాను, ఎవరో హరిశ్చంద్ర ప్రసాద్, ఆయన హరిశ్చంద్ర ప్రసాద్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ఐ థింక్ ఇందులో మృతి చెందిన వ్యక్తి పేరు లక్ష్మీనాయుడు అనుకుంటాను. లక్ష్మీనాయుడు గారు అందులో మృతి చెందారు. ఆ తర్వాత వారి ఇద్దరు సోదరులు ఐ థింక్ గుంటూరులో ఎక్కడో ప్రైవేట్ మెడికల్ దీంట్లో చికిత్స పొందుతారన్నారని విన్నాను, ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. సో ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే ఒక క్రైమ్ అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి మరణానికి, ఇద్దరు వ్యక్తుల యొక్క ఈ విధంగా గాయపడడానికి కారణమయ్యాడు. ఇందులో స్పష్టంగా చట్టంలో ఇటువంటి వాటికి ఎటువంటి సెక్షన్లు ఉపయోగించాలి, ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి, ఇది చాలా స్పష్టంగా ఉండగా మరి రాజకీయ నాయకుల ప్రమేయం ఏంటదన్నది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే నేరానికి ఎప్పుడు కూడా కులాలు ఉండవు, తర్వాత టెర్రరిజానికి కూడా కులాలు మతాలు ఉండవు. కానీ ఈ విధంగా ఇది ఒక కుల చర్చగా దారి తీయడం అన్నది కూడా చాలా దురదృష్టకరమైన అంశం. సో ఏమవుతుందంటే ఇక ప్రతి క్రైమ్ ను కూడా ఈ విధంగా చూసి ప్రజలలో కులాలుగాను మతాలుగాను విడిపోయే మార్గం ఏదైతే మనం ఇంతకు ముందు బ్రిటిష్ వారు చేశారనుకుంటున్నామో అటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా రాకూడదు. అందువల్ల పోలీస్ దే షుడ్ యాక్ట్ ఇమీడియట్లీ. ఎవరి యొక్క ప్రమేయము లేకుండా, ప్రమేయం అవసరం లేదు అసలు పోలీస్ వర్కింగ్ లో, ఎవరి ప్రమేయం కూడా ఉండకూడదు.
అంటే మీరు చెప్పినట్టు ఇది కేసు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళడం, ఆ తర్వాత ఆయన హోమ్ మినిస్టర్ను ఆదేశించడం, ఇవన్నీ జరగకూడదు యాక్చువల్. హ్మ్. సో ఆ విధమైన పరిస్థితులు నెలకొంటే ఏమవుతుందంటే ఫైనల్ గా రాష్ట్రంలో ఒక పరిస్థితి ఏదైతే ఉంటుందో ఆ పరిస్థితి చాలా అధ్వాన్నంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. అంటే ప్రజలు అనేక విధాలుగా విడిపోయి ఒకరిని ఒకరు దూషించుకుంటూ ఈ విధమైన సమాజాన్ని తయారు చేస్తే ఏమవుతుందంటే రేపు వచ్చే పెట్టుబడులు కానీ, ఎవరైనా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడదామన్నవారు కానీ ఒక 10 సార్లు ఆలోచించే విధంగా తయారవుతున్న పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితి రాకుండా కాపాడాల్సిన ప్రథమ బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంటుందని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను.